ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రియులారా, ఎలా ఉన్నారు? మార్చి 22 నుంచి మే 22 వరకు 2 మాసాలు గడిచిపోయింది. ఇది మే మాసము చివరి ఆదివారం, మే 31. త్వరలో పరిస్థితులన్నీ కూడా అనుకూలించి మనమందరము ఎదురు చూస్తున్న రీతిగా ప్రభు చిత్తం అయితే ఆలయాల్లో రాబోయే దినాల్లో ప్రభువును స్తుతిస్తాం, గణపరుస్తాము. దేవుని వాక్యంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది. ప్రియులారా, ఎలా ఉన్నారు మీరందరూ? అందరి కొరకు, ప్రపంచం కొరకు, భారతదేశం కొరకు, మన ప్రాంతం కొరకు, మన సంఘాల కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంటున్నది. ఈ సాయంకాలము ఈ పవిత్ర పుణ్య పునరుత్థాన ఆదివారపు ఆరాధన దినము ప్రభు మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి దినము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడని రోమాపత్రిక 4:25 భక్తుడు పౌలు తెలియజేస్తున్నాడు. మీరందరూ క్షేమమని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ సాయంకాలము భక్తుడు సామెతల గ్రంథం 23:18 రాయబడ్డ రీతిగా మరి చాలా చక్కటి మాట అది. ఆంగ్లంలో కూడా చాలా చక్కగా ఉన్నది, తెలుగులో కూడా. నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదు. మరి అది చదువుదాం మనం. సామెతలు 23వ అధ్యాయము 18వ వచనంలో అద్భుతమైనటువంటి మాట అది. సామెతలు 23:18వ వచనంలో, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఆంగ్లంలో కూడా చాలా చక్కగా రాయబడినది. ప్రియులారా, ఆంగ్ల బైబిల్లో కూడా ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 23:18, surely there is a future, surely there is a future and your hope will not be cut off. మన యొక్క ఆశ, మన యొక్క నిరీక్షణ భంగము కానేరదు. ఆంగ్ల బైబిల్ కూడా చాలా చక్కగా రాయబడ్డది. ఈ సాయంకాలము మనము గత దినాల్లో, గత వారంలో దేవుని వాక్యము కీర్తనల గ్రంథంలో నుంచి ధ్యానం చేశాము. ఈ సాయంకాలం కూడా కొద్ది సమయం మనము ప్రభు యొక్క వాక్యం విందాం. వాక్యం చదివి కొంత సమయం ప్రార్థన చేద్దాం. 42వ కీర్తన 5వ వచనంలో, ద బుక్ ఆఫ్ సామ్స్ 42:5, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నీవు నా దేవుడు నీవు చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంగ్లీష్ బైబిల్ ఆల్సో ఐ విల్ రీడ్ ఫర్ యూ. ఆంగ్ల బైబిల్ కూడా మనం చదివినప్పుడు 42వ కీర్తన 5వ వచనము, వై ఆర్ యు క్యాస్ట్ డౌన్ ఓ మై సోల్ అండ్ వై within me, why are you disquieted within me? Hope in God, for I shall again praise him my help. ఈ సాయంకాలము ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవా, మమ్మల్ని అందరినీ గత కాలం అంతా కాపాడి భద్రపరిచి ద్వితీయోపదేశకాండ 32:10, కీర్తనలు 17:8-9 ప్రకారము అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని తన కనుపాపను వలెను వాని కాపాడెను. కీర్తనలు 17:8-9లో కూడా, నీ కృపాతిశయములను నాకు చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. గాడ్ మీ యాజ్ ద యాపిల్ ఆఫ్ యువర్ ఐ, కవర్ మీ అండర్ యువర్ వింగ్స్. ఈ సాయంకాలము ఇంతవరకు మమ్మను ఎండ వడదెబ్బ కరోనా నుంచి
తప్పించినందుకు, కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలదని వాగ్దానం చేశావు ప్రభువా. ఈ సాయంకాలము కొద్ది సమయం నేను స్తుతించి ఘనపరిచి ఆరాధించి వాక్యం వినే భాగ్యం కలుగచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సాయంకాలము దేవుని వాక్యము మనం చదువుకున్నాము. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు. ఈరోజు ప్రపంచమంతా నిరాశ నిస్పృహలో కృంగినటువంటి పరిస్థితిలో ఉంటున్నది. భక్తులు కూడా 42వ కీర్తన అనగానే కోరహు కుమారులు, గత వారం మనం ధ్యానం చేశాం. కోరహు కుమారులు దేవుని సన్నిధి కొరకు గత వారం మనం చూశాము. దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు అనే మాట అక్కడ భక్తుడు 42వ కీర్తన, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్న, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఈ సాయంకాలము ఈ 42వ కీర్తన అనగానే కోరహు కుమారులు, మరి వారు దేవుని వెతికే సమయంలో, దేవుని సన్నిధి కొరకు ఆరాటపడే సమయంలో మనం అక్కడ చూస్తున్నాము. ఈ ప్రపంచం అంతా కూడా నిరాశ నిస్పృహలో ఉంటున్నది. ఇప్పుడు ఆ రోజు భక్తులు మాత్రమే కాదు, ఈరోజు ప్రపంచం అంతా కూడా అనేక మంది నిరాశ నిస్పృహకు లోనై అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. భవిష్యత్తు గురించినటువంటి ఆందోళన, చింత, దుఃఖము ఇక్కడ కీర్తనలు మాత్రమే కాదు కానీ ప్రతి మనిషి కూడా ప్రతిదినము మరణిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. భవిష్యత్తును గురించిన ఆందోళన, చింత, ఎడబాటు, దుఃఖము, ఒంటరితనము, ఆర్థిక లేమి, అనేక సమస్యలు, అనారోగ్య సమస్యలు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రతి మానవునికి ఈ ఆందోళన, చింత అనేది సాలె గూడు వలె వారి వారి హృదయాలలో గూడు కట్టుకొని ఉంటాయి. సమయం వచ్చినప్పుడు అవి బయటికి వస్తూ ఉంటాయి. కానీ ఇదే వాక్యములో కీర్తనాకారుడు నిరాశ నిస్పృహలోనే దేవుని యందు నమ్మకం ఉంచినట్లు మనం చూస్తున్నాం. 42వ కీర్తన 5వ వచనంలో దేవుని యందు నిరీక్షణ ఉంచుము, hope in God. In the situation of hopelessness, in the situation of despair, in the situation of desolate, in the situation of desert, విడవబడినటువంటి పరిస్థితి, ఆ సమయంలో భక్తుడు అంటాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మొదటి భాగంలో ద డిసప్పాయింట్మెంట్ ఆఫ్ ద డివోటీ, బట్ ఇన్ ద సెకండ్ పార్ట్ ద కంఫర్ట్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క నెమ్మది భక్తునికి కలుగుతూ ఉన్నది. అదే 42వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే, 42వ కీర్తన 3వ వచనంలో నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అరుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఈ దుఃఖం అనేది ఇహలోక సంబంధమైనటువంటి విషయాల ప్రక్షాళన. భక్తుడు అంటాడు కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయునని అంటాడు. కీర్తనల గ్రంథములంతా కూడా మనం గత వారంలో చూశాము. వెరిగి నలిగిన హృదయము ఏడ్చడం అనేది అది దేవునికి ఇష్టమైనటువంటిది. ఈ డిసప్పాయింట్మెంట్లో అనేక మంది భక్తులు, పౌలు భక్తుడు కూడా నిరాశ నిస్పృహలో, అక్కడ మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూస్తూ ఉన్నాం. అక్కడ ఏంటి అని అంటే, భక్తుడు నిరాశ నిస్పృహలో అపవాది దూతగా కావలిగా ఉంచబడ్డది. అయితే ముమ్మారు నేను వేడుకున్నాను.
అప్పుడు దేవుడు అన్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాట. 12వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ వచనంలో, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని దేవుడు చెప్పాడు. ముమ్మారు వేడుకున్నాడు, ప్రభా ఈ ముళ్ళు నా నుండి తొలగించు. కానీ నీ బలహీనతలలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది, పర్ఫెక్ట్నెస్. అదే రీతిగా ఆ 10వ వచనంలో అంటాడు చాలా చక్కగా. 9వ వచనంలో కూడా నా కృప నీకు చాలు అంటాడు. 10వ వచనంలో కూడా ఆ మాట చదువుదాం మనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9-10 వచనాలు మనం చూసినప్పుడు చాలా చక్కటి మాట అది. జాగ్రత్తగా మనం చదువుదాం ఆ మాట. భక్తుడు కృంగినటువంటి సమయంలో, అందుకు నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ థీ. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము, అంటే నన్ను కప్పు నిమిత్తం అని ఫుట్నోట్స్ లో రాయబడ్డది. విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్న 10వ వచనం అద్భుతమైనటువంటి వాక్యం. నేనెప్పుడు బలహీనుడను, కృంగినటువంటి సమయంలో, ఎప్పుడు నిరాశ నిస్పృహలో ఉంటున్నాను, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను. సాయంకాలము భక్తుని యొక్క నిరాశ నిస్పృహ, కానీ దేవుని యొక్క గొప్ప ఆదరణ, దేవుని యొక్క గొప్ప అభయము, ద అష్యూరెన్స్ ఆఫ్ గాడ్. బట్ ద డిసప్పాయింట్మెంట్ ఆఫ్ ద డివోటీ వీ కెన్ సీ. మరి ఇక్కడ భక్తుని యొక్క ఆవేదన, ఆక్రోశము, ఆవేదన, అయ్యో. కానీ సాయంకాలము దేవుడు మనను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. మనం చూసాం 450 మంది బయలు ప్రవక్తల్ని కీషోను బాగు దగ్గర హతం చేసినటువంటి ఏలియా ఒక్క స్త్రీకి, యెజెబెలు, భయపెట్టించినప్పుడు తను పారిపోయి తను ఏమంటున్నా అంటే, అయ్యో నా పితరుల కంటే నేను గొప్పవాడని కాదు, నా ప్రాణం తీసుకో ప్రభా. ఎంత విచారం కదా. అక్కడ 450 మందిని ధైర్యంగా ఎదుర్కొని మరి ఒక్క స్త్రీ భయపెట్టించినప్పుడు, అలాంటివి మానవుల జీవితాల్లో జరుగుతుంటాయి. కోరహు కుమారుల జీవితాల్లో కూడా నీ దేవుడు ఏమాయనని వారు అడిగినప్పుడు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు 1వ కీర్తన మొదటి 2 వచనాల మనం చూసినప్పుడు, యెహోవా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు లేక ఆమె నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు లేక ఆమె చేయనదంతయు సఫలమగును. హ్యాపీ ఆర్ దోస్ హూ డు నాట్ ఫాలో ద అడ్వైస్ ఆఫ్ ద వికెడ్, ఆర్ టేక్ ద పాత్ దట్ sinners tread, ఆర్ సిట్ ఇన్ ద సీట్ ఆఫ్ scoffers, but their delight is in the law of the Lord, and they meditate on his law day and night. అయితే దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారికి కలిగే లాభము, భక్తుడు ఇక్కడ అపొస్తలుడైన పౌలు దేవుని ద్వారా ఎలా శక్తి పొందుకుంటున్నాడు, అదే రీతిగా ఏలియా అలా భయపడ్డప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. దానికి బదులుగా ప్రతిగా దేవదూతను పంపించి బలపరిచినట్లు మనం చూస్తున్నాము. దేవుని వాక్యములో అద్భుతమైనటువంటి లేఖనాలు మన కొరకు రాయబడి ఉన్నవి. మనమందరము కష్టపడే సమయంలో, మనమందరం బాధపడే సమయంలో మనందరినీ విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. ఆయన మనకు ఆదరణ కర్తను ఇస్తానని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణ కర్తను,
నేను మీకు పంపిస్తాను. ఆయన నా వాటిలోనివి తీసుకొని అన్ని మీకు బోధిస్తాడు. మరి ఒక చోట రాయబడినటువంటి అద్భుతమైన వాక్యం యెషయా గ్రంథం 63:9 రాయబడ్డ మాట ఇదేనంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, తన సన్నిధి దూత చేత వారిని రక్షించెను. సాయంకాలము మనం చూస్తున్నాము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. అయితే మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన యేసుక్రీస్తు వైపునకు మనము మళ్ళీ ఉన్నాము అని అంటాడు. మనము సేవించే దేవుడు ఎలాంటి దేవుడు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నిజంగా ఆ ధన్యత, ఒక జీవం గల దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నామని భక్తుడు పౌలు తిమోతికి రాస్తూ అక్కడ తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసిన పత్రికలు, అక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:10 మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవం గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. జీవం గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ దట్ వి సర్వ్, ఎలాంటి దేవుణ్ణి మనము సేవిస్తున్నాము, కలిగి ఉన్నాము, ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. నిరాశ, ఒంటరితనం, అనేక మంది వారి యొక్క అనారోగ్యాన్ని బట్టి వారి భవిష్యత్తును ఊహించుకొని, కానీ కీర్తనకారుడు అనేక చోట్ల దేవుని యొక్క ఆదరణను, అదే రీతిగా దేవుని యొక్క అభయాన్ని మనం కీర్తనలంతట్లో మనం చూస్తున్నాము. దేవుని యొక్క సహాయము. ఇంతకుముందు నేను కీర్తనల గ్రంథం యొక్క ప్రత్యేకత తెలియజేశాను. ప్రతి కీర్తన కడగబడినటువంటి ఒక మోత్యం వలె ఉంటున్నది. నేరుగా ప్రత్యక్షంగా మనతో ఆ కీర్తన ఉన్నది. ఆ కీర్తనలో ఎవరు మనకు కనిపిస్తారంటే ప్రభు మనకు ప్రత్యక్షమవుతాడు. ప్రతి కీర్తనలో ఆయన గురించి రాయబడి ఉన్నది. ఈ సాయంకాలము నీ దేవుడు ఏమాయనని వారు నాతో అన్నప్పుడు, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. భక్తులందరూ కూడా దేవుని కొరకు ఏడ్చడం వేరు, ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు పశ్చాత్తాపడి ఏడ్చడం వేరు. ఇక్కడ కీర్తనాకారుడైతే 56వ కీర్తన చాలా ఫెమిలియర్ బైబిల్ వర్స్. అది 56వ కీర్తనలో మనం చూస్తే అక్కడ భక్తుడు, నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు ప్రభా, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడను కదా, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలలో అంటే పుస్తకంలో మనము కార్చే ప్రతి కన్నీరు కూడా భక్తులందరూ కూడా, ఇర్మియా ప్రజల కొరకు విలపించాడు. వీపింగ్ ప్రాఫిట్ అని ఆయనకు ఒక పేరున్నది, విలపించు ప్రవక్త. దేవుని వాక్యంలో చూస్తే మనము దేవుడు ఇర్మియా ద్వారా పలికించినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటి అని అంటే, నా ప్రజలు, నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు. అదేంటంటే, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి బద్దలైనటువంటి తొట్లను వారి కొరకు వారు తొలిపించుకొని ఉన్నారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఆ లేఖనము రాయబడి ఉన్నది. భక్తుని యొక్క నిరాశ, నిస్పృహ మనం చూస్తున్నాము. ఒక సమరయ స్త్రీ నిరాశ నిస్పృహలకు లోనై ఊరికి దూరంగా నివాసం చేస్తూ అస్పృశ్యత, అంటరానితనం చేత ఎవరు లేనటువంటి సమయంలో బావి వద్దకు, నీళ్ళ వద్దకు వచ్చింది. అప్పుడు యేసు ప్రభువు వారు ఆమెతో ఎన్కౌంటర్ అయినప్పుడు, when Jesus had met her and conversation with her, the conversation was long conversation in the Gospel of John chapter 4.
సుదీర్ఘమైనటువంటి ఆ మాటల తర్వాత ఆమె అన్నది, ఈ జలాలు అంటే నీవిచ్చే జలము నేను త్రాగుతాను, ఎందుకంటే నేను ప్రతిదినము తీసుకొని వెళ్ళే ఈ జలాలు నా దాహము తీర్చలేవు. ఇహలోక సంబంధమైనటువంటివి ఏవి కూడా భక్తుని ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చలేవు. మనం చూశాం గత దినాల్లో, దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని దర్శించుటకు అని భక్తులు అంటున్నారు. 42వ కీర్తన 1-2 వచనాల్లో. యేసుప్రభు వారు అన్నారు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో, దప్పిగొనిన వారిని నీళ్ల యొద్దకు రానిమ్ము, జీవ జలములు ఉచితంగా పుచ్చుకొననిమ్ము. సాయంకాలం ఎంత గొప్ప అనుభూతి మనకు కలుగుతూ ఉన్నది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ లోకం మనం చూస్తూ ఉన్నాము, అనేక మంది ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకై అరువులు చాచి వాటిని వారు పొందుకోలేనటువంటి సమయంలో నిరాశ నిస్పృహలకు లోనై పలాని బ్రాండ్ కావాలంటే కావాలి, పలాని బ్రాండ్తోనే నేను జీవిస్తాననే వారు ఉన్నారు. కానీ భక్తులందరూ అలా కాదు, దేవుని కొరకు తృష్ణ కొన్నట్టు మనం చూస్తున్నాము. భక్తుని యొక్క ఒంటరితనము, ఎడబాటు, వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుని యొక్క అభయము 4వ కీర్తన 8వ వచనంలో, యెహోవా భక్తుడు కీర్తన కట్టాడు, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. సాయంకాలము ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ దేవుని వాక్యము వింటున్నటువంటి వారులారా, మన జీవితాల్లో కలిగే ప్రతి సమస్యకు పరిష్కారము దేవుని వాక్యము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే, రెండంచులు గల వాడిగల ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచూ ఉన్నది. ఈ దేవుని వాక్యము ఎవరి జీవితంలో ప్రవేశిస్తుందో వారి జీవితాన్ని మార్చివేస్తూ ఉన్నది. Indeed, the word of God is living and active and piercing until it divides soul from spirit, joints from marrow అనే మాట ఆంగ్లంలో రాయబడినది. It is able to judge the hearts and minds of the thoughts. హృదయం యొక్క ఆలోచనలను శోధిస్తూ ఉన్నదని రాయబడినది. ఈ సాయంకాలము ఈ దేవుని వాక్యము మానవులకు ఆహారంగా ఇవ్వబడి ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చూస్తే అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక మంది తమ తమ జీవితాల్లో నిరాశ నిస్పృహలకు లోనై, కానీ దేవుడు యేసుప్రభు వారు ఈ లోకమునకు వచ్చి ఆయన జీవ జలాల ఊటను మనందరి కొరకు తీసుకుని వచ్చాడు. యేసుప్రభు వారు చెప్పిన అద్భుతమైన మాట, ఎవడైనను దప్పిగొన్న ఎడల వాని నా యొద్దకు రానిమ్ము, జీవ జలములు ఉచితంగా పుచ్చుకొననిమ్ము. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు రాయబడ్డది. నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించునన్నమాట అక్కడ రాయబడ్డది. భక్తుడు అంటున్నాడు, నిరాశ నిస్పృహలో ఇట్స్ అ హోప్, ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకుంటున్నది. ఒకానొక దినము మన ప్రభుతో కూడా సదాకాలం ఉండే అవకాశం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. 42వ కీర్తన 5వ వచనం, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, వై ఆర్ యు క్యాస్ట్ డౌన్ ఓ మై సోల్, వై యు ఆర్ డిస్క్వైటెడ్, హోప్ ఇన్ గాడ్. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నీవు, నా దేవుడు నీవు చెప్పుకొనొచ్చు, ఇంకా నేను ఆయనను స్తుతించేదను. సాయంకాలము ప్రేమల వారులారా, చాలా
జాగ్రత్తగా దేవుని వాక్యం చదవాలి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలగజేయుచున్నది. నిజంగా ఈ వాక్యం మనందరినీ కూడా బ్రతికిస్తున్నది. దెర్ ఈస్ ఎ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, షార్పర్ దాన్ ఎనీ టూ-ఎడ్జ్డ్ స్వర్డ్. రెండంచులు గల ఖడ్గం కంటే పదునైనటువంటి దేవుని వాక్యము మానవుల్లో ఉన్నటువంటి చెడునంతా తొలగించి ప్రభు యొద్దకు తీసుకొని వస్తున్నది. ఈ సాయంకాలము ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని ప్రభు అయిన యేసుక్రీస్తు, కమ్ టు మీ ఆల్ హూ ఆర్ క్యారింగ్ ఫ్రమ్ హెవీ లోడ్, ఐ విల్ గివ్ యు రెస్ట్. ఈ దినాల్లో అనేక మంది కృంగి ఉన్నారు. దాదాపుగా 70 రోజుల లాక్డౌన్. త్వరలో ప్రభుచితమైతే జూన్ మాసంలో ఆలయాలు తెరుచుకోవచ్చు. ఇంకా నాట్ అష్యూర్డ్, మనకు తెలియదు. వార్తాపత్రికలో వస్తున్నది జూన్ మాసంలో 8వ తేదీ నుంచి అని. సో అవి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటున్నది. మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా భారతదేశం నుంచి, ప్రపంచం నుంచి ఈ కరోనాను దేవుడు తీసివేసి రాబోయే దినాల్లో ప్రపంచాన్ని దేవుడు స్వస్థపరచాలి. ప్రపంచానికి స్వస్థత కావాలి, భారతదేశానికి స్వస్థత కావాలి. మన ప్రాంతానికి ఈ సాయంకాలము ప్రేమైన వారులారా, నిరాశ నిస్పృహలో ఉంటున్నారా? నీ దేవుడు ఏమాయనని ఒకవైపు అన్యజనులు మనం గత వారం చూశాము. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచండి, రక్షణ ఆయనది. 3వ కీర్తన 8వ వచనంలో రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక, ఆమేన్. 29వ కీర్తన 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. ఈ సాయంకాలము వాక్యం వింటున్నటువంటి వారులారా, ఈ వాక్యం మన జీవితాలకు పరిష్కారము. ఈ సాయంకాలము ఇంకా రక్షణ లేనటువంటి వారు ప్రభు యొక్క రక్షణ కొరకు రావాల్సి ఉంటున్నది. భక్తులందరూ కూడా మనం చూస్తున్నాం 1వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో, ఇన్ హిమ్ దెర్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ లైట్ అంటు మ్యాన్. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈ సాయంకాలము ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాము. మనకంటే ముందుగా ఆయన సిలువనెక్కి శ్రమపడి మన బాధను అర్థం చేసుకోవడానికి, మన ఒంటరితనం, యేసుప్రభు వారు కూడా ఒంటరితనం చేత విడవబడ్డాడు సిలువనెక్కడానికంటే ముందుగా. సిలువనెక్కిన తర్వాత కూడా తండ్రి ద్వారా విడవబడ్డాడు. ఓ మై లార్డ్, ఓ మై లార్డ్, వై హ్యావ్ యూ ఫర్సేకన్ మీ? నా దేవా, నా దేవా, నన్నేల విడిచితివి, విడనాడితివి. ఆయన మన కొరకు విడవబడ్డాడు, మన పాపములు ఆయనపై మోపబడ్డవి. ఈ సాయంకాలము సిలువే ఏకైక మార్గము. సిలువ యొద్దకు రావాలి, మనమందరం రక్షణ పొందుకోవాలి. ప్రార్థన చేసాం, తలలు వంచండి. గొప్ప దేవా, సాయంకాలమైనా భక్తులు, కోరహు కుమారులు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు వారే మరలా చెప్తున్నారు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు అని సంతోషిస్తా. అవును ప్రభా, ఈ సాయంకాలం మా కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డ గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఈ సాయంకాలం ఈ వాక్యం పెట్టినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని, మా ప్రాంతాన్ని ఆశీర్వదించమని సాయంకాలం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.